బీజేపీకి లబ్ధి చేకూర్చమే లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేస్తుందని ఆరోపించారు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. చెల్లెలు కవితను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నారని, ఆయన త్వరలో బీఆర్ఎస్ మొత్తం ఖాళీ కాబోతుందని జోస్యం చెబుతున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ ఫేస్ టు ఫేస్. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే కేటీఆర్ నిన్న ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యేల చేరికలకు సంబంధించినటువంటి విషయంలో మనతో ఉన్నారు. ఎట్లా చూస్తారు కిరణ్ కుమార్ రెడ్డి గారు? కేటీఆర్ నిన్న ఢిల్లీలో మాట్లాడిను, ఫిరాయింపులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుంది. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఒక మాట మాట్లాడుతున్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడుతుండ్రు, ఈ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తుంది అని చెప్పేసి అన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? కేటీఆర్ గారు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఈ సాంప్రదాయానికి తెరలేపిందే వీళ్ళు. అంటే విలీనం చేస్తే పర్లేదు, ఒక్కొక్కరిని తీసుకుంటే ప్రాబ్లం అంటున్నారు. అంటే వాళ్ళ లెక్క 88 సీట్లు వచ్చినప్పుడు 12 మంది ఎమ్మెల్యేలను అవసరం లేకున్నా విలీనం పద్ధతిలో తీసుకురు. అంటే ప్రజాస్వామ్యం అనేది లేదు. ఆయనే ఒప్పుకుంటుండు. మళ్ళీ ఆయన రాహుల్ గాంధీ గారిని కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకుంటూ ప్రజాస్వామ్యంకు మేము పేపర్లు పంపిస్తాం, రాహుల్ గాంధీ గారికి ప్రజాస్వామ్యం ఏంటంటే చెప్తామని చెప్తారు. ప్రజాస్వామ్యంలో పక్క పార్టీలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు మంత్రి పదవులు ఇస్తా అని చెప్పి 12 మందిని తీసుకుపోయారు మా దగ్గర రేవంత్ రెడ్డి గారు క్లియర్గా మొన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, వచ్చే ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా వస్తుర్రు, వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు ఇచ్చేది లేదు, ఏం లేదు, వాళ్ళు కండిషన్స్ లేకుండా వస్తుర్రని. ఈ అన్నీ జరుగుతుంటే ఢిల్లీలో పోయి చిట్చాట్ చేయాల్సిన అవసరం లేదు. 38 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు వాళ్ళ టీంలో, ఏది బీఆర్ఎస్ పార్టీ నుంచి. మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ గారే రాలేదు. చిత్తశుద్ధి ఉండి ప్రజా సమస్యల గురించి మాట్లాడాలనుకున్నా, ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలనుకున్నా దేవాలయం లాంటి అసెంబ్లీకి వచ్చి చర్చ చేయాలి. మంచి అపోజిషన్ ఉన్న వీళ్ళు అపోజిషన్ రోల్ ప్లే చేయకుండా ఈరోజు ఎమ్మెల్యేలు అందరూ ఎందుకు పోతురండి? ఇవాళ ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఏమంటారు ఆత్మగౌరవంతో బతుకుతుర్రు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మేము బతకలేకపోయినామన్న బాధతో ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. బీఆర్ఎస్ 6 గ్యారంటీలు అమలు చేయలేదు, 100 హామీలు ఇచ్చారు, అమలు చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీని ఎందుకు టార్గెట్ చేస్తారు కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ టీం? ఇట్లా ఉన్నది రాజకీయంగా ఎట్లా చూస్తారు కోనని? ఒక్కటే అండి, ఢిల్లీకి పోయింది ఓ పని మీద. ఢిల్లీలో వాళ్ళ సోదరిమణి కవిత గారు బెయిల్ కోసము మంతనాలు జరుపుతుర్రు. వీళ్ళందరూ కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికలల్లో ఇక్కడ మన భువనగిరిలోనే 70,000 వచ్చినాయి బీజేపీకి. ఎప్పుడు? అసెంబ్లీ ఎన్నికలల్లో 4 లక్షల చిల్లర వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికలల్లో ఎవరు ఆత్మగౌరవం తాకట్టు పెట్టిర్రు, ఎవరు కార్యకర్తలను దారదత్తం చేసిర్రు, ఎవరు వాళ్ళ అవయాలు అమ్ముకొని వాళ్ళంతలో వాళ్ళు సెల్ఫ్ సూసైడ్ చేసుకుర్రు? అది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సొంత కార్యకర్తలను, ఓటర్లను బీజేపీకి వేసి కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీ గడ్డ మీద కాలు పెట్టనియొద్దు, చామల కిరణ్ రెడ్డిని భువనగిరిలో ఓడగొట్టాలని పథకం వేసిందే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. లేకపోతే బీజేపీకి అన్నోట్లు ఎక్కడి? అంటే 4 లక్షల 5 లక్షల ఓట్లు వచ్చినాయి ఆ బీజేపీకి. అంటే వీళ్ళన్నీ దానం చేసి ఇప్పుడు పోయి, సార్ మేము మీకు సేవ చేసి 8 మంది ఎంపీలను గెలిపించినాం సార్, మమ్మల్ని దయచేసి మమ్మల్ని చూడుర్రి, మా చెల్లెకు బెయిల్ ఇప్పిర్రి, అవసరమైతే మా చెల్లెని అప్రూవర్గా మార్చి రేపు 2-3 నెలల్లో ఢిల్లీ ఎన్నికలు వస్తున్నాయి, కేజ్రీవాల్ని బొంద పెడతాం, కేజ్రీవాల్ని దెబ్బతీస్తే మీకు కూడా భారతదేశంలో 400 అని చెప్పి ఇప్పటికే సొట్టబోయినాయి. మన నరేంద్ర మోడీ గారి చక్కదనం. ఎందుకంటే 240 సీట్లు గుడ్డిలో మెల్ల లెక్క గెలిచిండు. అంటే 272 రావాలి, 272 రాలే, 73. ఎన్ని వచ్చినాయి? 240. అంటే ప్రజలు ప్రభుత్వంలో బీజేపీకి ఓటేయలే, అది కూడా ఇప్పుడు కూటమితోటే అయింది. కాబట్టి ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేయాలంటే కేజ్రీవాల్ని జైల్లోనే ఉంచాలి. దానికి కవిత సపోర్ట్ తీసుకోవాలి. ఈ మంతనాల కోసం పోయిన వాళ్ళు ఆ మంతనాలు చేసుకోకుండా రాష్ట్ర రాజకీయాలు మాట్లాడాలంటే హైదరాబాద్ వేదికగా మాట్లాడాలి, ఢిల్లీ వేదికగా మాట్లాడటం అవసరం లేదు. సో ఇది ఏదైతే బీజేపీకి సపోర్ట్ చేయడానికి ఢిల్లీకి వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీపై అనవసర వ్యాఖ్యలు కేటీఆర్ చేస్తున్నారు, రాజకీయంగా ఖచ్చితంగా తిప్పికొడతాం, బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉండదు అని చెప్పేసి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.